ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల యొక్క అమలుకి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం, మనం ఆయన ఆశీర్వదించాల్సినటువంటి అవసరం, టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకోవాల్సినటువంటి అవసరం ఖమ్మం జిల్లా ప్రజలకు ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆయన గారే స్వయంగా రూపకల్పన చేసి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకి సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసి అన్ని అనుమతులు తీసుకొని 10 లక్షల ఎకరాలకి 13,000 కోట్లు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు తప్ప వేరే వాళ్ళు ఉండరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. వాటిని ఆపాలని చెప్పి పక్క రాష్ట్ర ప్రభుత్వాలు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి నిరాఘాటంకంగా కొనసాగాలన్నా గోదావరి జలాలతోటి ఖమ్మం రైతాంగం యొక్క పాదాలు కడగాలన్నా ముఖ్యమంత్రి గారు కొనసాగాల్సినటువంటి అవసరం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగాల్సినటువంటి అవసరం ఖమ్మం జిల్లా ప్రజలకు ఉంది. అంతేకాకుండా అనతి కాలంలోనే 2 పవర్ ప్రాజెక్టులు పూర్తి చేసి వెలుగులిచ్చిన 1,000 ఎకరాలకి సుసాధ్యం చేసి ఈరోజు సుసంపన్నమైనటువంటి పంటలు పండటానికి మూల కారకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒకే టర్ములో 3 సంవత్సరాల్లో 1,00,000 ఎకరాలకి పాలేరులో నీళ్లిచ్చి ఆ నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చినటువంటి ఘనత ఈనాడు కేసీఆర్ గారికి దక్కింది. నన్ను ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లాలో నాకు అవకాశం ఇచ్చారు. ఆయన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. ఆయన స్థానం ఇచ్చిన దగ్గర నుంచి ఈ జిల్లాలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం, అది మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భాగీరథ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని అన్ని జిల్లాల కంటే మిన్నగా పూర్తి చేసి ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు అభివృద్ధి బాటలో నడవటానికి, ఆ అభివృద్ధిని ఆస్వాదించడానికి, ఆ అభివృద్ధిని అనుభవించడానికి మూల కారకుడైనటువంటి ముఖ్యమంత్రి గారిని ఖమ్మం జిల్లా ప్రజలు జన్మలకి మర్చిపోకూడదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లాని ముందుంచేటటువంటి అవకాశం నాకు ఆయన గారు కల్పించారు. ఆ ఫలితమే ఈనాడు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి. ఒకే సంవత్సరంలో 6 జాతీయ రహదారుల్ని, 1 సెంటీమీటర్ జాతీయ రహదారు లేనటువంటి ఖమ్మం జిల్లాకి 100 కిలోమీటర్ల జాతీయ రహదారులు తీసుకొచ్చి ఈనాడు భారతదేశంలో అత్యంత జాతీయ రహదారులు కలిగినటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాని రూపొందించడంలో ముఖ్యమంత్రి గారి ప్రధాన పాత్ర అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక రంగం కాదు, ఆ ప్రాంతంలో సత్తుపల్లి ప్రాంతంలో పామాయిల్ పండిస్తున్నారనంటే ఒకే పెన్నుపోటుతోటి 100 కోట్లు శాంక్షన్ చేసి ఆ రైతులకు 6,000, 7,000 ఉన్నటువంటి టన్ను ధరని ఈనాడు 10,000కి పెంచగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ద్వారా ఎన్నో వేల మంది రైతాంగం ఈనాడు ఆయిల్ ఫామ్ వేసుకునే అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా ఫుడ్ పార్క్కి శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేస్తున్నాం. ఒక కార్యక్రమం కాదు, ఈ జిల్లాలో మొదలుపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేసేటటువంటి బాధ్యత నాకు ఇచ్చారు. భవిష్యత్తులో ఇదే సీతారామాన్ని పూర్తి చేసి రేపు రాబోయే 2 సంవత్సరాల్లోనే ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలు పారించి నాగార్జున సాగర్ ఆయకట్టుకు వచ్చేటటువంటి ఇబ్బందిని కూడా తప్పించి, ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోయినా ఆ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలు ఇచ్చే బాధ్యతని ముఖ్యమంత్రి గారు నాకు అప్పచెప్పారు. ఆ రకంగా ఖమ్మం జిల్లా 2 ఉభయ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేసుకోవాలన్నా, ఈ విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, ఈ జిల్లా సుసంపన్నం కావాలన్నా, ఈ జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో బతకాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. దానికోసం ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని అడ్డం పెట్టేటటువంటి పార్టీలు ఆ భక్త రామదాసుకు కూడా ఆటంకాలు కలిగించారు. సీతారామ ప్రాజెక్టుకి 30 ఉత్తరాలతోటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు ఆపాలి అని చెప్పే మాట ఇది మీరు గమనించాలి. ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే ముఖ్యమంత్రి కావాలా, ఈ జిల్లాని ఆ అభ్యర్థిని ఆటంకపరుచుకునేటటువంటి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో పార్టీ కావాలా, మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మేము ఆ రోజే చెప్పాం, ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి చోటు లేదు, మీరు గమ్ముగా మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకొని అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని చెప్పాం. కానీ ప్రతి విషయంలో ప్రతి అంశంలో ఆటంకాలు కలిగిస్తున్నారు. నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను కొనుగోలు చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ, సీతారామ ప్రాజెక్టుకి అడ్డం తగులుతున్నటువంటి పార్టీ, భక్త రామదాసుని ఆపాలని చెప్పేటటువంటి పార్టీకి ఇక్కడ ఓట్లేస్తే ఖమ్మం జిల్లా రైతాంగానికి న్యాయమా అన్యాయమా మీరు ఆలోచన చేయాలి. ఖమ్మం జిల్లా ప్రజలకి న్యాయమా అన్యాయమా మీరు న్యాయంగా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి న్యాయం చేసేటటువంటి ముఖ్యమంత్రి కావాలా, అన్యాయం చేసేటటువంటి ఆ ముఖ్యమంత్రి పార్టీ ఇక్కడ అవసరమా, మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మన జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు పూర్తి చేసే బాధ్యత ముఖ్యమంత్రి సహాయ సహకారాలతోటి నేను తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని పూర్తి చేసి ఆయన కన్న కళలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ పచ్చగా ఉండాలి, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూసిన రోజునే నేను సాధించుకున్నటువంటి తెలంగాణ సార్థకత ఉంటుంది అని చెప్పి ఆయన కళలు కానీ అహర్నిశం కష్టపడి ఈ రాష్ట్రానికి రూపకల్పన చేస్తే ఈ రాష్ట్రం పచ్చగా ఉండటం ఇష్టం లేనటువంటి పార్టీలు, ఈ రైతాంగం సుఖంగా ఉండటానికి ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలు ఏకమై ఈరోజు మాయ కూటమి పేరు మీద మన్ను ముంచడానికి వస్తున్నారు. ఇదే జిల్లాలో 7 మండలాలని అనధికారికంగా అప్పనంగా అన్యాయంగా ఆర్డినెన్స్ ద్వారా గుంజుకున్నటువంటి పార్టీ, అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 పంచాయతీల్ని అప్పనంగా లాక్కున్నటువంటి పార్టీ ఈనాడు ఓట్లు అడుగుతుంది. వీటికన్నిటికీ ఏం సమాధానం చెప్తారో వాళ్ళు గమనించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మన అధికారాన్ని కానీ మన అవకాశాన్ని కానీ ఈ యొక్క బంగారు అవకాశాన్ని మనం చేజేతులో ఎవరికైనా అప్పచెప్పితే ఒక్క సీటులో తప్పు జరిగినా అది ఖమ్మం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు, కొత్తగూడెం జిల్లా ప్రజలు ఈ 4 సంవత్సరాల అభివృద్ధిని ఆస్వాదిస్తున్నటువంటి మీరు, అనుభవిస్తున్నటువంటి మీరు, కళ్ళారా చూస్తున్నటువంటి మీరు, ముఖ్యమంత్రి కష్టానికి, ముఖ్యమంత్రి శ్రమకి, ముఖ్యమంత్రి పట్టుదలకి, ముఖ్యమంత్రి సువర్ణ అవకాశాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీరు చేజార్చొద్దు. ఖమ్మం జిల్లా పరువు ప్రతిష్టలను కాపాడండి, ఖమ్మం జిల్లా గౌరవాన్ని కాపాడండి, ఖమ్మం జిల్లా కీర్తి పతాకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేటట్టుగా గులాబీ జెండా 10 నియోజకవర్గాల్లో గెలిచేటట్టుగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.